ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎంసెట్ 2025 సంవత్సరం మనకు ఎంపీసీ అండ్ బైపీసీ సంబంధించి కౌన్సిలింగ్ యొక్క డేట్స్ అయితే ఎప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా ఈ వీడియో చెప్తాను. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరు 100 లైక్స్ స్టార్ట్ ఇస్తున్నారు. సో ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ మనం ఎంపీసీ కౌన్సిలింగ్ సంబంధించి చూసుకుంటే కనుక సో ఏవైతే మనకు కౌన్సిలింగ్ సంబంధించి ఈ యొక్క కొన్ని కాలేజ్ నుంచి పర్మిషన్స్ అయితే ఉన్నాయో వాటిని కూడా వచ్చిన తర్వాత సో మన ఎగ్జామ్ చూసుకుంటే ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ ఈ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ అయితే అనౌన్స్ చేయబోతున్నారు. ఆల్రెడీ మీరు చూసుకుంటే తెలంగాణ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మనకు కూడా ఈ యొక్క వీక్లో కానీ అంటే ఈ యొక్క వీక్ ఏ డేట్లో పైన రావచ్చు. ఇన్ కేస్ ఈ యొక్క వీక్ రాకపోతే నెక్స్ట్ వీక్ అయితే కన్ఫర్మ్ అనమాట. మీరైతే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. టెన్షన్ పడకండి. కౌన్సిలింగ్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఒకసారి రెడీ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. ఆ యొక్క వీడియో చూసి మీరైతే కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. సో మీకైతే 1 or 2 వీక్స్లో అయితే ఈ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ అయితే వచ్చేస్తాయి. అలాగే బైపీసీ వాళ్ళకి ఇప్పుడు చూసుకుంటే కనుక బీ ఫార్మసీ కానీ ఫార్మ్ డి కానీ వెటర్నరీ కానీ ఫుడ్ బయోటెక్నాలజీ వీటికి సంబంధించి కోర్సెస్ ఉంటాయి కదా, వీటికి సంబంధించి వీళ్ళకైతే సో మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఎంపీసీ కౌన్సిలింగ్ డేట్స్ అనేవి మనకు స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మీకు స్టార్ట్ చేస్తారనమాట. ఫస్ట్ కొన్ని ఇయర్స్కి ఈ విధంగానే జరుగుతుంది. కాబట్టి ఎంపీసీ వాళ్ళకి అయిపోతే తర్వాత మీకు స్టార్ట్ అవుతుంది అనమాట. బైపీసీ వాళ్ళకి ఇదైతే గుర్తుంచుకోండి. సో వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. కౌన్సిలింగ్ డేట్స్ వచ్చిన వెంటనే మీకైతే ఏ ప్రాసెస్ ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తాను. రిజిస్ట్రేషన్ ఏ విధంగా మనం చేసుకోవాలి, అలాగే వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి, సీట్ అలాట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు డీటెయిల్ చెప్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా యూజ్ అవుతుంది కంటెంట్. థ్యాంక్ యూ.